తండ్రి అయిన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ సేవను బట్టి దేవుని కృతజ్ఞతలు. మీ అందరికీ ఈ జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్యములు అనేక మంది షేర్ చేస్తూ ఉన్న దేవుని బిడ్డలను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో ఈ సేవ ఇంకా ముందుకు కొనసాగలాగున మీ అనుదిన ప్రార్థనలో ఈ యొక్క చిన్న మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11-12 వచనములు. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మనం అడుగుపెట్టిన దేశము లేక సంవత్సరము కొండలు లోయలు గల దేశము అంత చదునుగా ఉండదు, అంత పల్లంగా ఉండదు. జీవితం చదునుగా ఉండి ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే అది నిస్సారం అవుతుంది. కొండలు లోయలు తప్పక ఉండాలి. కొండలు వర్షధారల్ని పోగు చేసి లోయలోనికి ప్రవహింపజేస్తాయి. మన జీవితాల్లో కూడా అంతే. కొండలు ఎదురైనప్పుడే మనం కృపా సింహాసనం ఎదుట మోకాళ్ళుని ఆశీర్వాద వర్షధారల్ని మనము పొందుతాం. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు దేవుడు మన ఎదుట నిలువబెట్టే కొండలు వంటివి. వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణమై దేవునికి దగ్గరగా మనం వెళ్ళగలుగుతున్నాం. ఈ సంవత్సరము ఎట్లాంటి పరిస్థితులు గుండా ప్రయాణించాలో మనకు తెలియదు, కానీ కేవలము ఆయన యందు నమ్మిక ఉంచు చాలు. ఎందుకంటే అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఆయనే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. ఇది మంచి సంవత్సరం, దీవెనకరమైన కొత్త సంవత్సరం. నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తారు. ఎప్పటికీ ఎండిపోని నీటి బుగ్గలు ఆయనలో ఉన్నాయి. ఆయన కృపతో నిండిన వాగ్దానపు ఆశీర్వాదాలు ఆనకట్టలు లేని సెలయేళ్ళు వలె ఆయన నుండి ప్రవహిస్తున్నాయి. ఆ ప్రవాహానికి అంతం లేదు, అది ఎప్పటికీ ఎండిపోదు. వాటిని అందుకోవడానికి నీవు సిద్ధపరచుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో నీవు నేను అడుగు పెట్టాము అంటే మన పరిశుద్ధత నీతి ఎంత మాత్రము కాదు. ఆయన కృపను బట్టి ఆయన స్తుతించుచు ఈ నూతన సంవత్సరంలో శాంతి సమాధానం కృపాక్షేమం నీ వెంట రావాలి అంటే నీ ప్రతి విధమైన పరిస్థితికి దేవుణ్ణి నీ ముందు ఉంచు. నూతన తలంపులు, నూతన ఉద్దేశాలు, నూతనమైన తీర్మానాలు, నూతన ఉత్తేజముతో నూతన సంవత్సరాన్ని ఆరంభించు. జయకరమైన జీవితాన్ని జీవించు. విజయవంతమైన జీవితం ఎట్లా సాధ్యమవుద్ది? పౌలు గారు అంటున్నారు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ 4వ అధ్యాయము 13వ వచనం. పౌలు చెప్తున్న తన విజయ రహస్యములో మరో కోణాన్ని గమనించగలిగితే ఆయనకు వేరే నేనేమీ చేయలేను అనే అర్థం కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను 15వ అధ్యాయము 5వ వచనం. అవును ప్రియ స్నేహితుడా, వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చేయలేం. పౌలు గారు ఫలించడానికి గల కారణం క్రీస్తు అనే ద్రాక్షవల్లిలో ఆయన ఒక తీగగా ఉన్నారు. క్రీస్తులో ఆయన నిలిచి ఉన్నారు, క్రీస్తు ఆయనలో నిలిచి ఉన్నారు. ఫలించాలంటే ఈ రెండు ఏకకాలంలో జరగాలి. రెండింటిలో ఏది లోపించినా మనం ఫలించలేం. పౌలు గారు విజయవంతమైన జీవితానికి ఇదొక ముఖ్యమైన కారణం. క్రీస్తులో ఆయన నిలిచి ఉన్నారు,
ఆయనలో క్రీస్తు నిలిచి ఉన్నారు. నిజంగా మన జీవితంలో కూడా మనం కూడా విస్తారంగానే ఫలిస్తున్నాం. కానీ అవి కారు ద్రాక్షలు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలగినవి. గలతీ 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనం. ఈ పరిస్థితికి కారణమేమిటి? శ్రేష్టమైన ద్రాక్షావళి నుండి వేరుపడిన తీగలేము మనము. ఆయనలో నిలిచి ఉండలేకపోతున్నాం. తద్వారా మనలో ఆయన నిలిచి ఉండలేడు. దాని ఫలితమే కారు ద్రాక్షలు. అపోస్తలుడైన పౌలు గారైతే ఫలవంతమైన జీవితం జీవించగలుగుతున్నారు. కారణం, క్రీస్తుకు వేరుపడి ఆయన ఏమీ చేయరు, చేయడానికి కూడా ప్రయత్నించరు, చేయలేరు. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోగలిగితే ఆయనను అనుసరించగలిగినట్టే. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని పౌలు చెప్పిన మాటను నీవు నేను కూడా చెప్పగలం. తద్వారా ఈ నూతన సంవత్సరంలో విజయవంతమైన జీవితాన్ని జీవించగలం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ ఉచితమైన కృపలో, నీ ఉచితమైన దయలో నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ మీరు తీసుకుని వచ్చారయ్యా. నీకు స్తోత్రాలు. భయంకరమైన దినాల్లో కూడా మాకు తోడుగా ఉండి నీ కాపుదల అనుగ్రహిస్తూ సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశించిన ఈ యొక్క ఉచితమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు. వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఫలాలు పొందుకోవడానికి, నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నూతనముగా మీరు ఎదగడానికి కావలసిన కృప ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి. ఇంతవరకు ఎవరైతే తన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నారో ఈ నూతన సంవత్సరంలో మార్చుకోవడానికి సహాయం ఇచ్చేయండి. నీ రాజ్యానికి ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడుటకు సహాయం చేయండి. ఈ దినమంతా నీ కాపుదల మాకు దయచేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.